హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. సో నైట్ పుట్టిన దూడ అనమాట ఇదిగోండి ఫీమేల్ దూడ. లాస్ట్ మంత్ ఈనిన దానికేమో మేల్ దూడ. సో నిన్న ఈనిన దానికేమో దీనికి ఫీమేల్ దూడ అనమాట. ఇదిగోండి. సో యాక్చువల్గా నిన్న ఏమైందంటే, నిన్న కొంచెం అన్ఈజీగానే ఉండే గేదె. నేనేమో ఇవాళ డెలివరీ అవుతుందేమో అనేసి అనుకున్నాను. బట్ ఏంటంటే నిన్ననే డెలివరీ అయిందనమాట. నిన్న కొంచెము తినకుండా అలానే ఉందన్నమాట. గడ్డి పెట్టిన ఏం తినలేదనమాట. పచ్చిగడ్డి కూడా అంతగా తినలేదు, ఎండుగడ్డి కూడా అంతగా తినలేదు. సో మళ్ళీ నిన్న నాన్ స్టాప్గా వర్షం పడుతూనే ఉంది కదా. సో కొంచెము పెయిన్స్ వస్తున్నాయేమో, ఇబ్బంది పడుతూ ఉంది. సో మ్యాక్సిమం నేను నైట్ అయినా ఏంది పండుగ వాళ్ళు వెళ్ళిపోయారా? దా పాపా, యాక్చువల్గా అయితే నేను నిన్న ఈనదేమో అనేసి అనుకున్నాను. ఏమో కొంచెం డౌట్ 50-50 ఛాన్సెస్ ఉందన్నమాట ఈనదు అనేసి. అందుకనేసి నేను ఆఫ్టర్నూన్ కట్టేసా కదా, వచ్చి చూస్తూనే ఉన్నాను అనమాట. వర్షంలో హాఫ్ అన్ అవర్కి ఒకసారి వర్షంలో అయితే వచ్చి చూస్తూనే ఉన్నాను అనమాట. ఇక సో ఈవినింగ్ ఇక్కడ ఇసుక ఉండే కదా, ఇదిగోండి ఈ ఇసుక ఇక్కడ ఉండే. ఏమో మళ్ళీ ఈవినింగ్ టైంలో కొంచెం 3:30కి ఎగ్జాక్ట్లీ 3:30కి వర్షం తగ్గిందనమాట. అయితే నిన్న మా శృతి కూడా ఇంటికాడే ఉండి వర్షం పడుతుందని తను కాలేజ్కి వెళ్ళలేదనమాట. అయితే ఇక ఏమో ఈనుద్దేమో అన్నట్టు ఏం చేశానంటే, నేను బొచ్చెలో ఆ ఇసుక ఎత్తుతూ ఉంటే తను నాకు లేపించిందనమాట. ఆ ఇసుక అంతా ఇక్కడ పోసాను, ఇవ్వండి ఇక్కడైతే పోసాను అనమాట. ఏమో ఇదంతా ఈ విధంగా ఉంది కదా వర్షం పడి. మళ్ళీ ఒకవేళ ఈనితే కనుక దాన్ని ఎక్కడ కట్టేయాలి, దీన్ని ఎక్కడ కట్టేయాలి, ఇక వీటిని ఎక్కడ కట్టేయాలి అర్థం కాక, ఏందమ్మా ఏంది. సో కట్టేయడానికి ప్లేస్ లేక ఇక కొంచెం చిన్న బ్రెయిన్ వాడాను అనమాట. నా బ్రెయిన్ వాడి ఇసుకంతా త్వరగా ఒక 1.5 అవర్లో మొత్తం ఇక్కడ మోసామన్నమాట. మోసిన తర్వాతకి మొత్తం ఇక ఊడ్చేసాను, దీని మీద మొత్తం ఊడ్చేసి పేడ తీసేసి వాటికి కుడితి పెట్టేసి ఇక్కడ కట్టేసాను రెండింటిని. ఇక వీటినేమో ఇక అక్కడ కట్టేసాను అనమాట, బురదలోనే కట్టేశాను. ఆవు దూడను మాత్రం అక్కడ ఉంచాను అనమాట. ఇక ఉంచేసి ఇక ఛాయ్ తాగొచ్చి ఇదంతా క్లీన్ చేద్దామనేసి అనుకున్నాను. సో ఇవాళ అయితే ఏం క్లీన్ చేయలేదండి. ఇవాళ చేయలేదు అంటే ఇప్పుడు చేయలేదు, మార్నింగ్ చేయలేదు అనమాట. కొంచెం వాటర్ ఉండేసరికి ఆ చెత్త అంతటిని పక్కకు అనేసి ఊడ్చేసాను అనమాట, కొంచెం ఆరుద్ది కదా అనేసి. సో నిన్న టీ తాగొచ్చి చేద్దాం అనుకున్నాను, బట్ మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట, చేయలేదు. సో అలాగా ఇక నిన్న మొత్తం శుభ్రం చేసేసి పాలు తీసేసాను. పాలంతా తీసేసి ఒకసారి గేదెనైతే చూశాను అనమాట. కొంచెం అన్ఈజీగా నర్వస్గా ఉండేనమాట, చేతగాక కొంచెం పెయిన్స్తో అలా ఉండేనమాట, పెయిన్స్ వస్తూ. ఇంకా సో ఈనుద్దేమో అనేసి డౌట్ ఉండేనమాట. సో నేను లోపలికి వెళ్ళి చాయ్ తాగి ఒక 1 అవర్ తర్వాత వచ్చి చూశానమాట. చూస్తే ఇక పడుకోవట్లేదు, ఊరికి గుండ్రగా తిరుగుతుందనమాట, రౌండ్గా దాని చుట్టూ. ఆ కట్టేశాను కదా, ఆ కర్ర చుట్టూ రౌండ్గా తిరుగుతుందనమాట. తిరుగుతూ ఉంటే ఇంకప్పుడు ఇంకా కన్ఫర్మ్ అయింది, ఇది నైట్ లోపు ఈనుద్ది ఎలాగైనా అనేసి ఇక అనుకున్నాను అనమాట. అనుకొని ఇక సరే కొంచెం కేర్ఫుల్గా చూద్దాం. మీరు నాకు చాలామంది కమెంట్ చేశారు, ఈనుద్ది ఇవ్వాలి నైట్ కల్లా ఈనుద్దు అనేసి. సో అలాగే ఈనిందనమాట. ఇక అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉన్నా. ఇక సో 7:30 అయిపోయింది, 7 అయిపోయింది. ఇక త్వరగా వంట చేసేసాను. వంట చేసేసి ఇక ప్రేయర్ చేసుకుందాము అనేసి అనుకుని కూర్చున్నాం అనమాట. ప్రేయర్ కన్నా ముందు ఒకసారి వచ్చి చూద్దాం అనేసి అనుకున్నానే కానీ ఇక టైం అయిపోతూ ఉంది. సో మళ్ళీ మా వారు కాల్ చేస్తే ఇక మళ్ళీ కుదరదు ప్రేయర్ చేసుకోవడానికి. ఇక మాట్లాడుతూనే ఉంటాను నాన్ స్టాప్గా అన్నట్టు ఏం చేశానంటే
ఇక రాలేదన్నమాట. ఇక డైరెక్ట్గా ప్రేయర్లో కూర్చున్నాం. ప్రేయర్ చేసుకొని 8:40కి ప్రేయర్ అయిపోయింది. 7:30కి కూర్చున్నాము, 8:40కి ప్రేయర్ అయిపోయిందనమాట. సో ఓకే, ఒకసారి వెళ్ళి చూద్దాము, పాపం రౌండ్స్ వేస్తూ ఉంది కదా, వెళ్ళి చూద్దాం అనేసి వచ్చాను. వచ్చేసరికి ఇక్కడే కట్టేశాను కదా, అక్కడ పడుకొని ఉంది గేదె. సో ఇక దూడ దాని మీద పండుకొని ఉందన్నమాట. యాక్చువల్గా నేను దాని దూడ ఈ దూడ ఉంది కదా, సో దీన్ని ఏం చేస్తానంటే పాలకు వదిలేస్తే కట్టేయను. సో దాన్ని కట్టేద్దాము, దాన్ని ఆల్రెడీ కట్టేశాను. కట్టేసిన తర్వాత అసలు గుర్తుండలేదనమాట నాకు కట్టేసానా లేదో. ఒకసారి వెళ్ళి గేదెని చూసినట్టు ఉంటుంది, ఒకవేళ దూడని కట్టేయకపోతే దాన్ని కట్టేసినట్టు ఉంటుంది అనేసి వచ్చాను. గేదె పడుకొని ఉంది, దాని ముందేమో ఇక దూడ యాచిటీకి ఇదే విధంగా పడుకొని ఉందన్నమాట. అరే నేను దూడని కట్టేయలేదా, వచ్చి దీని ముందు పడుకుంది అనేసి చూశాను. ఆ దూడని ఇక్కడ కట్టేశాను అనమాట, ఇక్కడ ఈ పోలుకు కట్టేశాను. అది దూడని కట్టేయలేదా అనేసి ఏం చేశానంటే చూస్తే ఈ దూడ ఇక్కడే ఉంది, ఆ దూడేమో అక్కడే ఉందన్నమాట. ఈనింది అనేసి రన్నింగ్ స్పీడ్గా పరిగెత్తాను అనమాట. పరిగెత్తి వెళ్ళి మా అమ్మకి చెప్పాను, మా అమ్మ గేదె ఈనిందిరా అనేసి. అంటే ఇక మా అమ్మ నవ్వుకుంటూ ఇక నా వెనక మళ్ళీ రన్నింగ్ చేసుకుంటూ వచ్చిందనమాట, పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. ఇక వచ్చి ఇక్కడే ఉంది. అయితే ఇక మాయ పడలేదు. ఇదేంటి మాయపడలేదు, తినేసిందా ఏంటంటే కొంచెం టెన్షన్ పడ్డాం అనమాట. టెన్షన్ పడితే నేను అన్నా కదా అంత తొందరగా పడదు కదమ్మా అనేసి. అంటే మా అమ్మ అంటుంది కదా, మరి పడకపోతే మరి వెనక తీగలక్క వేలాడపడి ఉంటుంది కదా, అలా కూడా లేదు కదా, తినేసిందేమో పడిపోయిందేమో అనేసి అని. ఎలా నార్మల్గానే ఇప్పుడు ఎలా ఉంది దానికి బ్యాక్ సైడ్ అలానే నార్మల్గా ఉందన్నమాట. అయితే ఇక మా నాన్న కొంచెం పనుండి బయటికి వెళ్ళారనమాట. అయితే మా అమ్మ ఏం చేశారు, ఫోన్ చేసిందనమాట నాన్నకి. ఫోన్ చేస్తే ఒక 10-15 మినిట్స్ తర్వాత వచ్చారనమాట. వచ్చేసరికి లేదు పడలేదు అనేసి అనుకుంటా అనేసి మా నాన్న కూడా అన్నారు. అయితే మళ్ళీ పడుకునేసరికి అప్పుడు మా నాన్న వచ్చిన ఒక 5 మినిట్స్కి అప్పుడు మాయపడడం స్టార్ట్ అయింది. అప్పుడు ఊపిరి తీసుకున్నాను అనమాట. అప్పటిదాకా తిన్నదా అదంతా మొత్తం వెతికామండి. అదంతా వెతికాం. ఏమన్నా అంటే ఇక్కడే కదా కట్టేసింది, ఏమన్నా కోళ్ళ గూటి లోపలికి ఏమన్నా అటు సైడు అటు తిరగడం వల్ల అటు ఏమన్నా పడ్డదాన్ని లైట్ వేసి చూసాం, అటు వేయట్లేదు. మా నాన్న చూసి చెప్పేదాకా ఇప్పుడు పడుతుంది మాయ అనేసి. అంటే అప్పుడు వెళ్ళి చూస్తే ఇప్పుడు పడుతుంది అనమాట అనేసి అనుకొని అప్పుడు ఊపిరి పీల్చుకొని ఓకే తినలేదు మాయ అనేసి. ఇక ఎప్పుడంటే ఒక్కదాన్ని మా అమ్మ 10:30 వరకు ఉందన్నమాట. ఇక నాటికి వెళ్ళి వచ్చింది కదా, సో నేనే ఇక వెళ్ళిపో అమ్మ, వెళ్ళి పడుకోపో అనేసి అంటే వెళ్ళిందనమాట. పడుకుంది. మా నాన్నని పంపిస్తా అనేసి మా నాన్న వచ్చి ఒక 1/2 అవర్ ఉన్నారు. 11:30కి వెళ్ళిపోయారు అనమాట. ఇక నేనే వెళ్ళిపోమన్నా. మా నాన్న ఎక్కువసేపు కూర్చోలేరు, మోకాల నొప్పులుగా కూర్చోలేరు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోయారు. ఒక్కదాన్ని చుట్టూ చేయండి, చుట్టూ చేయండ్లు ఎవ్వరు లేరనమాట. ఒక్కదాన్ని 1:30 వరకు ఉన్నానమాట. 1:30కి అప్పుడు మాయపడ్డదనమాట. అప్పటి వరకు పడలేదండి. నేనైతే ఎప్పుడు పడుతుందా అనేసి అనుకున్నాను అనమాట. స్టిల్ ఇప్పటికీ నాకు ఫుల్ నిద్ర, అసలు మామూలు నిద్ర కాదు, ఇప్పటికీ నిద్ర వస్తుంది నాకు. 1:30 అయింది. అదంతా మాయంతా తీసి బస్తాలో వేసి దాన్ని ఒక చోట పెట్టి మట్టిలో పెట్టి గొయ్యిదవి మట్టిలో పెట్టి అంత వరకు నాకు అసలు నిద్ర లేదు. అప్పటి వరకు టైం ఎంత అయింది, 2 అయింది. నేను 2కి పడుకున్నాను అనమాట. 2కి పడుకొని మళ్ళీ 3కి లేచాను. 3కి లేచి 1 అవరే పడుకున్నాను. 3కి లేచి ప్రేయర్ చేసుకున్నాను. 4:30కి 4:40కి అలా పడుకొని 3 to 4:40 వరకు ప్రేయర్ చేసుకొని మళ్ళీ 5:30కి లేచాను అనమాట. మళ్ళీ మా శృతికి కాలేజీకి వెళ్ళాలి, ఇక్కడ గేదెల దగ్గర చూడాలి, మళ్ళీ మా అమ్మమ్మ నాటికి వెళ్తుంది, వంట చేయాలి కదా అనేసి 5:30కి లేచాను అనమాట. అంటే గేదెల దగ్గర ఏం చేయలేదు. సో అలా అనుకొని ఇక లేచి మార్నింగ్ వచ్చి మొత్తం క్లీన్ చేసి ఆ గేదెకి పాలు తీసేసి వెళ్ళి టీ తాగి ఒక 1 అవర్ మళ్ళీ ఇంట్లో పని చేసిన తర్వాతకి అప్పుడు మళ్ళీ గేదెకి వేడి నీళ్ళు పెట్టి నీళ్ళు పోసి కడిగాను. మొత్తం కడిగి మళ్ళీ చెక్క, బెల్లము, వెల్లుల్లి, ఇంగువన్నీ కలిపి వేసి పెట్టాను అనమాట. పెట్టిన తర్వాతకి అప్పుడు పాలు తీసాను అన్నమాట. అది జరిగిన మ్యాటర్. అయితే ఆ విధంగా గేదె అయితే డెలివరీ అయ్యిందన్నమాట.
సో ఫీమేల్ దూడ అయితే ఒక దానికేమో మేల్ దూడ, ఇంకొక దానికేమో ఫీమేల్ దూడ అయితే ఈనిందనమాట. సో మా వారు నైట్ అన్నారు ఇంకొక గేదెని తీసుకుంటే 3 సెట్ అయిపోతాయి, ఇక మళ్ళీ కొనవలసిన అవసరం ఉండదు అనేసి అన్నారు. ఎవరో కమెంట్ పెట్టారు మీకు ఎన్ని గేదెలు ఉన్నాయని. మాకు పాలిచ్చే గేదెలు అయితే 2 ఇప్పుడు ప్రజెంట్గా అయితే 2 ఉన్నాయన్నమాట. వాటికి 2 దూడలు అండ్ 3 దూడలు. ఒకటి మా తమ్ముడు వాళ్ళది అంటే అమ్మ వాళ్ళది అనమాట ఒకటి, ఇవేమో మాయ అనమాట ఈ 2. అదేమో అన్నయ్య వాళ్ళది ఆవు దూడ. ప్రజెంట్గా మా దగ్గర ఉన్న గేదెలు ఇవి అన్నమాట. సో ఈ విధంగా అయితే గేదె అయితే డెలివరీ అయింది. సో చాలా ట్రై చేశాను. ఇంతకుముందు గేదెకి అవకాశం ఉండే డెలివరీ అయ్యేటప్పుడు వీడియో తీయడానికి, బట్ నాకు అప్పుడు హెల్త్ బాగాలేదు. దీనప్పుడు వీడియో తీద్దామనేసి అంటేనేమో ఇదేమో తెలియకుండానే ఈనిందనమాట. సో చూద్దాం, నెక్స్ట్ టైం బెటర్ లక్. దేనికైనా అదృష్టం ఉండాలి. సో చూద్దాం నెక్స్ట్ టైం ఏమైద్ది ఏంది అనేది అయితే. సో గడ్డి పెట్టేసాను కదా, మంచిగా అయితే తింటున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదన్నమాట వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.